ఈ ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేరిట చలామనేటువంటి కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా కూపీలోకి లాగే ప్రయత్నం ఏమని ఈ బెట్టింగ్ కూపీలోకి వీటిలోకి లాగితే ఆ యాప్ల నుంచి వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇక్కడ చూడండి వీడెవడో వీని పేరు భానుచంద్ర అట వీడు. ఎవడన్నా చెమటోర్చి సంపాదించిన పైసలు గట్లా వారేస్తారా? వాని చేతుల దగ్గర దగ్గర 1,00,000 2 లక్షల రూపాయల డబ్బులు ఉన్నాయి. మొత్తం 200 రూపాయలు నోట్ల కట్టలు. ఏం చేసిండు ఆయన? తీసుకుపోయి చెట్ల పొదల్లో పడేసిండు. ఎక్కడైతే అవుటర్ రింగ్ రోడ్ దగ్గర. మరి అవుటర్ రింగ్ రోడ్ దగ్గర బేసిక్గా వెహికల్స్ మధ్యలో ఆపనివ్వరు. ఎట్లా ఆపిండు వెహికల్? తర్వాత అక్కడ డబ్బులు ఎట్లా పడేసిండు? డబ్బులు పడేసినాక ఏమంటాడు ఆయన? ఇది ఒక మనీ హంట్, నేను ఇక్కడ డబ్బులు పడేసిన, ఎగ్జిట్ నెంబర్ 9 దగ్గర డబ్బులు పడేసిన, ఎవరు కావాలంటే వచ్చి తీసుకోండి, ఆల్ ద బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోయింది ఆడికెళ్ళి. ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవ్వడంతో కొంతమంది ఏం చేస్తారో డబ్బులు నిజంగా ఉన్నాయనుకొని పాపం అక్కడికి పరుగులు తీసి అక్కడ కొంత జనం గుమికూడిరట. ఈ వీడియో వైరల్ మారడంతో పోలీసులు ఆయన పైన కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ కూడా చేసిర్రు. సో దయచేసి నేను ఏం చెప్తున్నా అంటే ఇటువంటి వాళ్ళ ట్రాప్లో పడకండి. ఇటువంటి మొత్తం ఇవన్నీ దొంగ ట్రాప్లు. ఇవన్నీ కాలు చేతులు చక్కగా ఉండగా కూడా పని చేసుకొని చేతగాక ఈ దిక్కుమాల పనులు ఇవన్నీ కూడా ఏదో పని చేసుకోనో లేకుంటే నౌకరు చేసో చదువో లేకుంటే నౌకరుకు వచ్చో అటువంటి పనులు చేసుకోకుండా ఇటువంటి చిల్లరేసాలు ఇవన్నీ కూడా. వీళ్ళకి ఏం చేస్తారంటే ఓ యాప్ ప్రమోషన్లు ఉంటాయి. ఈ యాప్ ప్రమోటర్లు ఏం చేస్తారు? వీళ్ళకు మీరు ఎంకరేజ్ చేసి ఫస్ట్ డబ్బులు ఇచ్చి నీ రకంగా చెప్పండి ఏమని. ఈ మధ్యలో అది కూడా చూస్తున్నా, ఇది ఏవియేటరా ఏదో ఏదో చెప్తున్నారు పేరు, ఏవియేటర్ అంట. అది ఏమవుతున్నాయి? డబ్బులు పెట్టాలంట. డబ్బులు పెట్టిన తర్వాత ఆ ఏరోప్లేన్ ఎంత ఎత్తుకుపోతే అంత డబ్బులు వస్తాయట. ఇక పుక్కెట్లు ఉన్నాయా డబ్బులు అంటే? పుక్కెట్లు ఉన్నాయి. అది ఎవరు తెలియదు. ఇక అదాని అంబానీలకు తెలియదు. ఈ బిజినెస్ ఎందుకు నడిపిస్తున్నారు వాళ్ళంతా? అలా పెడితే అయిపోతుంది కదా పెట్టుబడులు. మరి ఇవన్నీ దొంగ ముచ్చట్లు, ఇవన్నీ ప్రమోషన్ చేసేటి. సో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ డబ్బులు వస్తాయి. ఈ డబ్బులు వచ్చినాక వీళ్ళు ఏం చేస్తారు? చూడండి ఫ్రెండ్స్, నేను iPhone 15 కొన్నా, ఇప్పుడే కేవలం 2 నిమిషాలే కొన్నా, ఈ డబ్బులు గిట్ల పెరుగుతున్నాయి, నాకు ఉత్తగానే ఖాళీ కూర్చుంటున్నాయి, ఏం చదువు రాకుండా ఏలు ముద్రగానే అయినప్పటికీ కూడా ఆ డబ్బులు ఇస్తారు నాకు అని చెప్పి ప్రమోట్ చేస్తారు వాళ్ళు. పాపం వాళ్ళని ఫాలో అయ్యేటువంటి కొంతమంది సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లు ట్విట్టర్లు ఫాలో అయ్యేటువంటి వాళ్ళు వాళ్ళని చూసి నిజంగానే యాప్లు డౌన్లోడ్ చేసి వాళ్ళు పైసలతో పోగొట్టుకుంటున్నారు. రోజుకొకటి ఈ లోన్ యాప్లో లేకపోతే బెట్టింగ్ యాప్ల నుంచి ఫ్రాడింగ్ జరిగి మరణించే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. సో ఇటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు ఉపేక్షించవచ్చు, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదు. వీళ్ళని డెఫినెట్గా శిక్ష వేయాలి. ఇంకా ఇటువంటి వాళ్ళని మీద ఏమంటారు దాన్ని ఏమంటారు? అటెంప్ట్ టు మర్డర్ అంటే హత్య కేసులు నమోదు చేయాలి. వీళ్ళు చేయంగా చాలామంది చచ్చిపోతున్నారు కదా. ఇది కేవలం ఆత్మహత్య కాదు వాళ్ళది. వీళ్ళు చేయడం వల్ల హత్య అనుకోవాలి మనం దాన్ని. వీళ్ళు ప్రమోట్ చేయడం కారణంగానే వాళ్ళు డౌన్లోడ్ చేసి ప్రేరేపితమైనటువంటి వ్యక్తులు చనిపోతున్నారు. ఏమంటుండే? 200 రూపాయల కట్ట నోట్ల కట్టడు వారేసి నేను ఇక్కడ డబ్బులు వేసి తీసుకొని పోండి అంటున్నాడు ఆయన. అదిగో ఇగో ఈ మెడల ఈ బంగారం అంతా గోల్డేనా? ఏడికెళ్ళి వచ్చినాయి ఈ పైసలు? ఈ గోల్డ్ ఏంది? ఈ మెడల్ ఈ బంగారం ఏంది? ఇదంతా ఏంది? పోలీసు అరెస్ట్ చేశారు, గట్కేశారు పోలీసులు. ఇటువంటి వాళ్ళని అస్థి పరిస్థితులు నమ్మకండి దయచేసి. నేను చెప్పించడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఏదో ఆయన నిందించడం కోసమో ఆయన మాట్లాడడం కోసమో కాదు. ఇటువంటి వాటిని నమ్మకండి దయచేసి. సోషల్ మీడియాలో మీరు చూసేటువంటి యాప్స్ కానీ డబ్బులు వచ్చే విధానాలు కానీ మొత్తం 100% అంతా ఫ్రాడే. నిన్న పోలీసు అరెస్ట్ చేసి బొక్కలు దొత్తే అర్థమైంది, ఇక జైలు అయితే అర్థమైంది ఏం కథ అయిందనేది. అగో చేతికి ఉంగరాలు బంగారాలు అంత ఎడవైంది అదంతా. ఆఖరికి వస్తే నువ్వు లక్షల రూపాయలు పెట్టుకొని ఆఖరికి వస్తే సంపాదించినావు కావచ్చు. ఆఖరికి వస్తే పోలీస్ స్టేషన్ పోయే పరిస్థితి వచ్చిందా? ఇంక ఇలా పేర్లు ఎట్లుంటాయంటే అవ్వాయి పెట్టిన పేర్లు ఎవరికి ఉంటాయి. ఏం పేరు ఇదేంది? లిప్స్టిక్ రిమూవర్ అట. ఇదేం పేరు రా నాయన? లిప్స్టిక్ రిమూవరు, లేకపోతే వీడోడు మీకా ఇంకా ఏమంటారు ఆ బాయ్, రసూల్పురా బాయ్, మాదాపూరు బాయ్, మాస్, ఏం పేర్లు ఇవన్నీ. సో ఇటువంటి వాటిని దయచేసి నమ్మకండి, ఇవన్నీ ఫేక్. వీళ్ళంతా కూడా ఏదో ఉపాధి కోసం వాళ్ళకు వచ్చేటువంటి ఆ రూపాయి 2 రూపాయల కోసం తెగబడి తప్పైన కూడా ప్రచారం చేస్తున్నారు. ఎవ్వరు సోషల్ మీడియాలో ప్రచారం చేసేది ఏది కూడా వాస్తవం కాదు. ఇంక్లూడింగ్ కొన్ని సందర్భాల్లో పెద్ద వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, పెద్ద సెలబ్రిటీ కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఇటువంటి సోషల్ మీడియాలో కాదు, పెద్ద సెలబ్రిటీ కూడా ప్రమోట్ చేస్తారు. అది కూడా వాస్తవం కాదు. వాళ్ళకు ఉపాధి కోసం అదంతా కూడా వాళ్ళ పైసలు రావడం కోసమే తప్ప ఎవరికి ఉపయోగపడేది కాదు. దయచేసి నమ్మకండి. ఇటువంటి వాటిలో నిజంగానే బెట్టింగ్లను లేకుంటే ఇంకోటి నమ్మకండి. ఈ మనీ హ్యాండ్లు ఇవన్నీ మొత్తం అది ఒరిజినల్ నోటా ఫేక్ నోటా కూడా తెలియదు. సో ఇవి నమ్మకండి దయచేసి. ఇటువంటి మాట